దేవుని వాక్యములు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో ఈ భాగంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసాను. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు విశ్వాసమును బట్టి యాకోబు ఏం చేస్తూ వచ్చాడంట, మరణకాలమందు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మరి కుమారులందరిని పిలిపించి 12 మంది కుమారులు 12 మందిని పిలిపించి ఒక్కొక్కరిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనమాట. పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేన్ని బట్టి అని అంటే విశ్వాసమును బట్టి. యాకోబుకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు నా కుమారులను ఆశీర్వదించాలి, నా పిల్లలను ఆశీర్వదిస్తాడు, నా కుమారులను దేవుడు దీవిస్తాడు అనేది గొప్ప విశ్వాసం ఆయనకి. కాబట్టి ఆ విశ్వాసంతోనే, కాబట్టి నేను ఆశీర్వదిస్తే నా పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారని విశ్వాసంతో ఏం చేస్తూ వచ్చినాడు, పిల్లలందరినీ ఆశీర్వదించినాడు అనమాట. ఒక్కొక్కరిని పిలిచి వారందరినీ కూడా మరి వారి స్థితులను బట్టి వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే, యాకోబు బైబిల్లో మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యాకోబు చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే మొదట విధానంలో మనం చూసినప్పుడు కొంత మోసగాడు వలె ఉన్నాడు, కొంత మరి తండ్రిని కూడా మోసం చేశాడు, అన్న దగ్గర కూడా జ్యేష్ఠత్వ హక్కుని తీసుకున్నాడు. మరి తర్వాత తను మరి ఎంతగానో మరి దూరంగా వెళ్ళిపోయినాడు, లాభాన్ దగ్గరికి పారిపోయినాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి అక్కడ కూడా చాలా 20 సంవత్సరాలు కష్టపడుతూ వచ్చినాడు. తర్వాత అక్కడ కూడా అనేక పర్యాయములు మోసపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది లాభాన్ ద్వారా కూడా. అయినప్పటికి కూడా తను మరలా సమకూర్చబడి పాత జీవితాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి ఆత్మీయంగా తను బలపరచబడుతూ వచ్చినాడు. కాబట్టి విశ్వాసమందు స్థిరపడ్డాడు. మొదట్లో ఒకవేళ ఆ విశ్వాసం లేదేమో కానీ మరలా తిరిగి వచ్చేటప్పుడు, లాభాన్ని యొద్ద నుండి తిరిగి వచ్చేటప్పుడు విశ్వాసమందు స్థిరపడ్డాడు, బలపడ్డాడు, విశ్వాసంతో జీవించాడు. తన జీవిత పర్యాంతం కూడా విశ్వాసంతోనే జీవించినాడు. విశ్వాసాన్ని దేవుడు ఆ రాత్రి తనను దర్శించిన కానుంచి, ఆయన పేరు మార్చబడిన కానుంచి విశ్వాసమందు చాలా బలంగా యాకోబు జీవించాడు అనమాట. అంతకితమైతే యాకోబు జీవితం కొంత వంకర జీవితమే కానీ, అయితే దేవుడు అతన్ని దర్శించినప్పుడు, దేవునితో పోరాడినప్పుడు, ఆ రాత్రి దేవుడు అతన్ని ఆశీర్వదించిన కానుంచి, పేరు మార్చబడిన కానుంచి యాకోబు విశ్వాసంలో స్థిరపరచబడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన విశ్వాస వీరుల్లో ఒకటిగా ఎంచబడుతూ వచ్చినాడు కదా. గొప్ప మరి ఎంతో ఆశీర్వాదాన్ని పొందినాడు యాకోబు, ఎంతో ఆశీర్వాదాన్ని పొందినాడు. అంతేకాదు గొప్ప ఘనతను పొందినాడు. ఏంటంటే, దేవునికి కొన్న పేరులో ఒక పేరు ఏంటంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. గొప్ప ఘనతను కూడా యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు, పొందినాడు. కారణం ఏంటంటే, యాకోబుకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. రెండో విషయాన్ని మనం యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే, యాకోబు ఎలాంటి వాడంటే మార్పు నొందినాడు యాకోబు. దేవుడు అందుకే యాకోబుని ఆశీర్వదించినాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబు, అయితే ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. ఆ రోజు నుంచి యాకోబు మార్పు నొందాడు. మార్పు నొందినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన యొక్క ప్రవర్తన మార్చబడింది. దేవుడు తనను దర్శించినప్పుడు తన ప్రవర్తన అంతా కూడా ఏం చేయబడిందంటే మార్చబడుతూ వచ్చింది. ప్రవర్తన మారి అప్పటి నుండి యాకోబు ఎంతో మార్చబడిన వాడై మరి దేవుని గణపరుస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యాకోబు జీవితము మార్చబడింది. దేవుడు చెప్పినట్లుగా నీ పేరేంటని అడిగితే తన పేరు కరెక్ట్గా యాకోబు అని చెప్పిండు అనమాట.
తర్వాత యాకోబు జీవితం మనం చూస్తే ఒక్కొక్కరిని పిలిచి ఆశీర్వదించినాడు కదా. ఒక్కొక్కరిని పిలిచి ఆశీర్వదించడమే కాదు, మరి యాకోబు జరగబోయే విషయాలు కూడా తెలియజేశాడు అనమాట. జరగబోయే విషయాలను కూడా తెలియజేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు మార్పు నొందినాడు. ఎంత మార్పు నొందినాడు, ఏవే విషయాల్లో యాకోబు ఇక్కడ మార్పు నొందినాడు అంటే మనం చూసినట్లయితే యాకోబు గురించి ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. అంటే ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అంటే యాకోబు ఆశీర్వాదం ఏంటంటే, అంతకితం యాకోబుకి ఆశీర్వాదం లేదా అంటే ఆశీర్వాదం ఉంది కదా. 2 భార్యలు, 2 దాసీలు, తర్వాత వాళ్ళకి పిల్లలు, మరి 12 మంది సంతానం యాకోబుకి. మరి తర్వాత పశువులు ఉన్నాయి, గొర్రెలు, చాలా ఆస్తి ఉంది యాకోబుకి. అయినా సరే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానంటే అర్థం ఏంటంటే, ప్రభా ఇన్ని రోజుల నుంచి నేను మోసం చేత సంపాదించినటువంటి ఆస్తి ఏది కూడా అది నాకు ఆశీర్వాదం కాదు, కానీ నువ్వు ఆశీర్వదించిందే ఆశీర్వాదం అని చెప్పి, మరి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్నేం చేయను, విడిచిపెట్టను అన్నాడు. కాబట్టి నిజంగా దేవుని ఆశీర్వాదము మామూలుగా ఈ లోకంలో అందరూ సంపాదిస్తారు. క్రైస్తవుల కంటే కూడా మరి అనేక రకమైనటువంటి దేవుని ఎరగని ప్రజలు ఎక్కువ ఆస్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఆస్తి కంటే కూడా దేవుడిచ్చినటువంటి ఆస్తి, దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము అది చాలా మంచిదన్నమాట కదా. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అది చాలా గొప్పదన్నమాట. లోకంలో పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, వాళ్ళు దేవుని ఎరగకపోయినా వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తి ఉంది. అది వాళ్ళకున్న జ్ఞానంతో భౌతికంగా సంపాదించుకున్నది. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అది ఈ లోకంలో ఆ లోకంలో కూడా ఉండేదన్నమాట. అంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టు. ఆల్రెడీ అప్పుడు యాకోబు లేనివాడు కాదు, ధనవంతుడే. ఎందుకంటే ఆయనకి ఎన్నో పశువులు, గొర్రెలు చాలా ఉన్నాయి కదా. విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది ఆయన దగ్గర అప్పటికి. అయినా సరే ఆశీర్వదించమంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని యాకోబు కోరుకున్నాడు అనమాట. కాబట్టి యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే యాకోబు పాత జీవితం ఏమైంది, మార్చబడింది. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు యాకోబు నీ పేరేంటని అంటే, ఒకవేళ పేరు తప్పు చెప్తాడేమో అని దేవుడు అడిగాడు. దేవునికి తెలుసా తెలియదు, యాకోబు పేరు తెలుసు. అయినా సరే ఏమడిగాడు, నీ పేరేంటని అడిగాడు. అప్పుడు ఎందుకు ఆ మాట అడిగాడంటే, ఒకవేళ పొరపాటున వాళ్ళ నాన్న దగ్గర అబద్ధం అన్నట్లుగా నా దగ్గర కూడా ఏమన్నా అబద్ధం ఆడతాడా ఏంటని అడిగినట్టున్నాడు దేవుడు. అయితే ఈసారి ఏం చెప్పాడు, ఖచ్చితంగా నా పేరు యాకోబు అన్నాడు. అంటే అక్కడ ఏమైంది అంటే యాకోబు ఏం పొందినాడు, మార్పు చెందాడు, ప్రవర్తన మారింది. రెండోది పేరు మారింది కదా, రెండోది పేరు మారింది. మూడోది ఏం మారింది చూడండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనం. ఆది కాండము 32వ అధ్యాయము 32వ వచనం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరం కొట్టినందున నేటి వరకు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అందుచేత ఆయన యాకోబుని తుంటి నరం మీద కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. అంటే యాకోబు దేవుడు ఏం చేశాడంట, యాకోబు తన తొడ మీద కొట్టినాడంట. 31వ వచనం చూడండి. అతడు పెనియేలు నుంచి సాగినప్పుడు సూర్యోదయం అయిను, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. నడక కూడా మారింది, యాకోబు యొక్క నడక మారింది. మరి అంతకితం అయితే యాకోబు నడక వేడే, మోసం చేస్తాడు, పారిపోతాడు, మోసం చేస్తా, లోక సంబంధమైన నడక.
ఇప్పుడు యాకోబు విధానం చూసినట్లయితే ఇప్పుడు నాకు యాకోబు యొక్క నడక కూడా మార్చబడింది. అంతేకాదు ఇప్పుడు యాకోబులో మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆది కాండము 33వ అధ్యాయము 33:3 తాను వారి ముందర వెలుసు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలిపడ్డాడు. ఇప్పుడు అన్నను సమీపించే లోపల 7 మార్లు సాగిలపడ్డాడు. అంటే విధేయతను జ్ఞాపకం చేస్తుంది. విధేయత వచ్చింది. అంతకితం సాగిలపడే అనుభవం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? 7 మార్లు ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు విధేయత కలిగి ఉన్నాడు. అంటే ఇటువరకులాగా లేదు. ఇప్పుడు విధేయత యాకోబు నేర్చుకున్నాడు. అంతేకాదు యాకోబులో మరొక మాట మనం చూసినట్లయితే అతని మాట కోర మారింది. చూడండి 5వ వచనంలో 33:5 యోసేపు కన్నెలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ సేవకుడు అంటున్నాడు. ఎవరంట? నీ సేవకుడు అంటున్నాడు. అంతేకాదు 8వ వచనంలో అంటాడు నా ప్రభు అంటాడు. ఎవరిని? అన్నయ్యని ఏమంటాడు? నా ప్రభు అంటున్నాడు. 8వ వచనంలో నా ప్రభు కటాక్షం, నా ప్రభు అంటున్నాడు. అంతేకాదు మనం చూసినట్లయితే 13వ వచనంలో కూడా నా ప్రభు అంటున్నాడు. 14వ వచనంలో నా ప్రభు తన దాసునికి అంటున్నాడు. 14వ వచనంలో 2 సందర్భాల్లో నా ప్రభు అంటున్నాడు. ఒక సందర్భంగానేమో తన దాసుని అంటున్నాడు కదా. అంతేకాదు 15వ వచనంలో కూడా నా ప్రభు అంటున్నాడు. ఎవరిని? అన్నని. అంటే అంతకితం అన్నని ఏమనేవాడు? అన్నని అట్లా అనేవాడు కాదు. అన్నని ఎప్పుడు కూడా అట్లా అనేవాడు కాదు. అన్నకు అంత మర్యాద ఇచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు అన్నని ఏమంటున్నాడంటే నా ప్రభు అంటున్నాడు అన్నని. అంటే తన మాట కూడా ఏమైంది? మార్చబడింది. యాకోబు మాట కూడా మారింది. అంతేకాదు యాకోబు చూపు మారింది. 33వ అధ్యాయం 10వ వచనం చూడండి. 33:10 అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించము, నా చేతి ఈ కానుక పుచ్చుకును, దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూచి తిని, నీ కటాక్షం నా మీదకి వచ్చినది కదా. ఇప్పుడు చూపు కూడా మారింది. ఇటువరకు అన్నను ఎట్లా చూసేవాడంటే హీనసంగా చూసేవాడు. అన్నను ఏదో రకంగా చూసేవాడు. ఇప్పుడైతే అన్న ముఖంలో అన్నను ఎట్లా చూస్తున్నాడు అంటే అన్న ముఖంలో దేవుడు కనపడేటట్లుగా ఉందంట. అంటే తన చూపు కూడా మన యొక్క జీవితాల్లో కూడా మనం చాలాసార్లు మన చూపు కూడా మారాల్సినటువంటిది ఉంటుంది అన్నమాట. మన చూపు కూడా మారాల్సింది ఉంది. ఎదుటి మనిషిని చూసినప్పుడు దైవికమైనటువంటి చూపుతో చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎదుటి మనిషిని ఎవరినైనా చూస్తున్నాం అనుకోండి, పైకి మామూలుగా మాట్లాడినా మన లోపల ఉండేటువంటి వేరే రకమైనటువంటి ఫీలింగ్ అనేది మన హృదయంలో ఉంటుంది అన్నమాట. అయితే యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు, తన యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి చూపు కూడా మారుతూ వచ్చింది. చూపు ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడంటే దేవుని చూసినట్లుంది, దేవుని ముఖం చూసినట్లుంది. నీ ముఖం చూస్తే అన్న అంటున్నాడు. అంత చక్కగా అంత దైవికంగా చూస్తున్నాడు. ఇటువరకు అట్లా చూడలే. ఇటువరకు పగతో ప్రతీకారాలతో చూసేవాడు, మోసపూరితమైనటువంటి ముఖంతో చూసేవాడు, కళ్ళతో చూశాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు దైవికమైన కళ్ళతో చూస్తున్నాడు. నీ ముఖాన్ని చూస్తూ వచ్చినప్పుడు నాకు దేవుని కనపడినట్లుంది, దేవుని ముఖాన్ని చూసినట్లుంది అంటున్నాడు. అంతేకాదు ఇటువరకు ఏం చేసేవాడంటే ఇటువరకు ఇచ్చేవాడు, ఇటువరకు తీసుకునేవాడు. అన్న దగ్గర ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? తీసుకున్నాడు మోసం చేసి. కానీ ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇచ్చే మనసు వచ్చింది యాకోబుకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యాకోబు తన అన్నకి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? 11 వచనం చూడండి. 33:11 నీ యొద్దకు తెచ్చిన కానుకను చెత్తగించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేశాను.
గనుక అతడు దాన్ని పుచ్చుకున్నాడు. బలవంతం చేసి ఇచ్చిండు. అన్న అంటాడు, నాకు వద్దులేగరా అంటున్నాడు. లేదన్న, నా దగ్గర ఇప్పుడు చాలా ఉందిరా, నువ్వు తీసుకోవాలా, నువ్వు తీసుకోవాల్సిందే ఎప్పుడు అని చెప్పి బలవంతం చేసి ఇచ్చిండట. నిజంగా మరి వాళ్ళకి అంతకితమే ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందంటే వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి ఉంది. 36 అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో చూస్తే, 36 అధ్యాయం ఆదికాండం 6వ వచనం, ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశంలోకి వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశంలో ఉండిన భూమి వారిని భరించలేకపోయారు. అంటే ఎంత ఆస్తి ఉందంటే విస్తారమైనటువంటి ఆస్తి ఉంది కదా. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి ఇప్పుడు యాకోబు యొక్క జీవితం మనం చూసాము. మొట్టమొదట దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే మనం మారాలి. మన ప్రవర్తన మారాలి కదా, మన పేరు మారాలి. అంటే మోసకర పేరు అంటే మన భౌతికంగా ఈ పేరు కాదు, మోసకరమైనటువంటి జీవితం. మోసం అంతకేతం యాకోబు అంటే అర్థం ఏంటి, మోసగాడని అర్థం. కాబట్టి పేరు మారాలి, మోసకరమైన జీవితం మారాలి, తర్వాత నడక మారాలి, తర్వాత విధేయత కలిగి జీవించాడు, తర్వాత మాట మారింది, చూపు మారింది, తర్వాత ఇచ్చే మనసు వచ్చింది. అంతగతమైతే తీసుకోవడం పనే. కానీ ఇప్పుడు యాకోబు జీవితాన్ని ఎంతో చక్కగా మరి దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు విశ్వాసం గలవాడు. రెండోది మార్పు చెందిన యాకోబు. మూడోది ప్రవశించే యాకోబు. ఎప్పుడు గురించి ప్రవశించాడు ఆయన చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో అంచె దినముల్లో జరగబోయే విషయాలు చెప్తానంటున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. అంటే యాకోబు ఏం చేశాడంటే, పిల్లలందరినీ, మీ 12 మంది పిల్లలు నా దగ్గరికి రండి, వచ్చి నా దగ్గర కూర్చోండి. వచ్చి నా దగ్గర కూర్చుంటే నేనేం చెప్తానంటే, అంచె దినముల్లో జరిగే విషయాలను, సంభవింపబోయే విషయాలను నేను మీకు తెలియచేస్తాను. అంటే వాళ్ళ జీవితాలను చెప్తున్నాడు. అంటే వారి విషయంలో ఏం చేస్తున్నాడు, ఇందాక మనం హెబ్రీలకు రాసిన పత్రికలు 11వ అధ్యాయంలో చూసాం. వాళ్ళు ఒక్కొక్కళ్ళు పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించడమే కాదు, కానీ వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్పాడు. నువ్వేమై ఉంటావు, నీ జీవితం ఎట్లా ఉంటుంది, నువ్వేం చేస్తావు, నీ జీవితం నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తావని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ జీవితాలు చెప్పాడు. ఆశీర్వదించడమే కాదు, నువ్వెట్లా ఉంటావు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా. యోసేపుని అన్నాడు, చివరిలో యోసేపుని అన్నాడు, యోసేపు ఫలించాడు కొమ్మ అంటాడు. ఆశీర్ని ఇంకో రకంగా దీవించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవిస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పాడు. అంటే అంచుకాలముల గురించి చెప్తానంటున్నాడంటే అర్థం ఏంటి, మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవింపో సంగతులను మీకు తెలియచేస్తాను. అంటే యాకోబు దేవుని ఆత్మ కలిగినవాడు, ప్రవచనము కలిగినవాడు. ముందు జరిగే విషయాలు, అంచె దినముల్లో అంటే ముందు జరిగే విషయాల్ని నేను మీకు ఏం చేస్తాను, నేను మీకు తెలియచేస్తాను అంటున్నాడు యాకోబు కదా. కాబట్టి ఇప్పుడు యాకోబులో మనం 3 విషయాలు చూసినాం. ఒకటి విశ్వాసం కలిగి జీవించినాడు, రెండోది మార్పు నొందినాడు, మూడోది ప్రవశించాడు. అంటే అంచె దినముల గురించి మనం చెప్పగలమా, మన పిల్లల భవిష్యత్తు ఏమైంది అనేది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మా అమ్మాయి ఉంది, వాళ్ళ గురించి నేను చెప్పగలనా రేపు వాళ్ళు ఏమవుతారని. వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఏం కావాలా, ఎంతో ఆత్మశక్తి కావాలి, ఆత్మ బలం కావాలి. మీ పిల్లల గురించి మీరు చెప్పాలంటే వాళ్ళు ఎట్లా అవుతారు, వాళ్ళు అసలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అయింది అనేది ముందే చూడాలి అని అంటే అర్థం ఏంటి, దేవుడు తనకు బయలుపరిచాడు వాళ్ళ జీవితాలని.
ఆ బయలుపరిచినటువంటి విషయాల్ని వాళ్ళకి ఏం చేశాడు? ఆ సంగతులను తెలియజేశాడు. అంచె దినంలో జరగబోయే విషయాలు, మీ జీవితాల్లో జరగబోయే విషయాలు, మీరేమవుతారో, మీ పిల్లలు ఏమవుతారు, మీ పిల్లల తర్వాత మీ పిల్లలు ఏమవుతారు, మీరు ఏమవుతారు, మీరు ఏ రీతిగా ఆశీర్వదించబడతారనే విషయాన్ని, వాళ్ళకి ఆ సత్యాన్ని యాకోబు తెలియపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మరి అలాంటి యాకోబుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, యాకోబు ఎలాంటి వాడంటే పని యందు శ్రద్ధ కలిగిన వాడంట. దేవుని వాక్యం చూస్తే యాకోబుని గురించి ఒక మంచి మాట ఉంటుంది అన్నమాట. ఆదికాండము 31 అధ్యాయం 40 వచనంలో, పగటి ఎండ దెబ్బకు రాత్రి మంచి చూడండి. ఆదికాండము 31:40 వచనం. పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమైను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఇంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మందల నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నువ్వు నా జీతం పలుమార్లు మార్చితివి. ఇక్కడ అంటే పగలు రాత్రి అని భేదం లేకుండా యాకోబు కష్టపడ్డాడు అనమాట. కష్టపడ్డాడు. అంతేకాదు, మన సంఖ్యాకాండంలో మనకు సమయం లేదు కానీ, సంఖ్యాకాండంలో 23 అధ్యాయంలో 21 వచనంలో ఏముందంటే, యాకోబులో వంకరతనం లేదంటున్నాడు. దేవుడు అంటాడు అనమాట. సంఖ్యాకాండము 23 అధ్యాయం 21 వచనంలో దేవుడు అంటాడు, యాకోబులో వంకరతనం లేదంట. సంఖ్యాకాండం 23 అధ్యాయం 23 వచనంలో అంటాడు, యాకోబులో మంత్రం లేదు. ఆ 23 వచనం చదువు. 23. చూసారంటే చాలు తమ్ముడు. అంటే యాకోబులో ఏమి లేదు అంటే, యాకోబులో మంత్రం లేదు. మంత్రం అంటే అర్థం ఏంటి? ఇతరులకు చేసేదాన్ని మంత్రం అంటారు. అంటే కీడు చేసే మనసు అనేది యాకోబులో లేదనమాట. ఇప్పుడు మన ఏరియాలో కొంత లేదు కానీ, కొన్ని ఏరియాల్లో మంత్రం చేస్తారు. గిట్టకపోతే ఎదుటి మనిషికి వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు నేర్చుకుని ఇతరుల మీద ప్రయోగాలు చేస్తుంటారు. యాకోబులో ఆ మంత్రం లేదంట. దేవుడు అంటున్నాడు, యాకోబులో ఆ కీడు చేసే తత్వం అనేది యాకోబులో లేదు. యాకోబులో వంకరతనం లేదు, యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు. అంటే యాకోబు అలాంటి మంచి జీవితాన్ని యాకోబు జీవిస్తూ వచ్చాడు. అంతేకాదు, యాకోబు వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం చాలాసార్లు కుటుంబంగా చేస్తాం, సంఘంగా చేస్తాం, కానీ యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడంట. మనం యాకోబు జీవితాన్ని మనం చూడగలిగితే ఒక్కడే మిగిలిపోయి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేసి, బైబిల్ ఏం రాయబడిందంటే యాకోబు ఒక్కడే మిగిలేను. అంటే ఒక్కడే మిగిలిపోయి ఏం చేశాడంట? గోజాడుతూ వచ్చిండంట, పెనుగులాడిండంట. అంటే అక్కడ మనం చూసినట్లయితే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఏం చేశాడంట? పెనుగులాడిండంట. 24 వచనంలో, ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడి మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అంటే పెనుగులాడెనంటే అర్థం ఏంటి? ఇడిచిపెడతలేదు. ఆయన అంటాడు, అరే బాబు నువ్వు నన్ను ఇడిచిపెట్టరా అంటున్నాడు. తెల్లవారిపోయింది ఇడిచిపెట్టమంటే, లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను ఇడిచిపెట్ట. పెనుగులాట, రాత్రంతా దేవునితో మనం కూడా దేవుని దగ్గర పెనుగులాడాలి. రాత్రంతా ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థనలో ప్రార్థనలు చేయాలి. వ్యక్తిగతంగా మనము దేవునితో ఏం చేయాలంట? పెనుగులాడాలి. దేవుడు నిజంగా యాకోబులో దేవుడు ఆ విషయాన్ని చూస్తున్నాడు. రాత్రంతా పెనుగులాడినంట. గొప్ప ప్రార్థనాపరుడు యాకోబు కదా. కాబట్టి ఇప్పుడు యాకోబును మన జీవితాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం కలిగిన వాడు, మార్పు చెందినవాడు, ప్రవశింపగలిగినటువంటి వాడు, అంచె దినముల్లో జరిగిన విషయాలు చెప్తున్నాడు కదా. కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు, వంకరతనం లేనివాడు, చకినము లేనివాడు, మంత్రము లేనివాడు కదా. గొప్ప ప్రార్థన పరుడైపోయినాడు యాకోబు. ఇప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించినాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు దేవునితో పోరాడు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు, దేవునితో
పోరాడువాడు. 32 అధ్యాయంలో ఉంది చూడండి. ఆదికాండం 32 అధ్యాయము, ఆదికాండం 32 అధ్యాయము 28వ వచనం. పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేలే అన్న అక్కడ రెండేసి ఉంది, కిందేముంది? దేవునితో పోరాడువాడు. దేవునితో వ్యక్తిగతంగా యాకోబు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడంట. ఓషయ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఓషయ గ్రంథము దేవునితో ఏం చేశాడంటే మరి దేవునితో ఆయన మరి పోరాడి దేవునితో మరి గొప్ప విజయాన్ని పొందినట్లుగా చూస్తాం. 12వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము, అక్కడ ఒక మంచి మాట ఉంది, చదువుతాము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమి పట్టుకునేను, మగసిరి గలవాడై దేవునితో పోరాడు. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడటం ఏంటి? ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఇక్కడ ఏముందంటే అక్కడ ఆయన ఎవరితో మాట్లాడాడంట? మనతో మాట్లాడినంట. అంటే అర్థం ఏంటి? యాకోబులో మనల్ని చూస్తున్నాడు దేవుడు. యాకోబులు ఎవరిని చూస్తున్నాడు? మనలను చూస్తున్నాడు. మనం కూడా యాకోబులాగా ఉండాలని. అక్కడ మాట్లాడింది ఎవరితోనంట? మనతో మాట్లాడినంట. అప్పుడు మనం ఉన్నామా? అప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. అప్పటికి మనం క్రీస్తులో ఉన్నాం. ఆయన అప్పుడు మనతో మాట్లాడినంట. అంటే యాకోబులో దేవుడు మనలను చూశాడు. మనం కూడా యాకోబు వలె ఉండాలని చూశాడు దేవుడు. యాకోబు వలె మనం కూడా ఆశీర్వదించబడాలని చూశాడు అనమాట. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. ఇది అందరికీ వర్తిస్తుంది అన్నమాట ఈ మాట. ఆయన అక్కడ మనతో మనతో అంటే దేవుడు ఆ రోజున మనతో కూడా యాకోబులో మనందరం చూశాడు. మనం కూడా యాకోబు వలె ఆశీర్వదించబడాలని, యాకోబు వలె దీవించబడాలని రాత్రి గోజాడుతూ పెనుగులాడుతున్న సమయంలో దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూ మనందరినీ దేవుడు చూశాడంట. మనందరిని చూశాడు, మనందరితో మాట్లాడినాడు. మనం కూడా ఎట్లా ఉండాలంట? మనం కూడా యాకోబు వలె ఉండాలి కదా. యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు ఆ రాత్రి మనతో కూడా మాట్లాడినాడు కదా. ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. యాకోబుతో మాట్లాడాడు సరే, కానీ ఇక్కడ యాకోబు దేవుని బతిమలాడుకుంటే దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమైతే అక్కడ మనతో మాట్లాడటం ఏంటి అంటే యాకోబులో మనలను చూశాడనమాట. యాకోబులో మనల్ని చూశాడు. అంటే మనం అందరం కూడా తన ప్రజలైన వారు, యేసు ప్రభువారి యొక్క రక్తంతో, తన కుమారుని రక్తంతో కడగబడిన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు యాకోబు వలె ఉండాలి. యాకోబులాగా వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు అక్కడ మనతో మాట్లాడు. ఈ రాత్రి కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు కదా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ఏం కావాలా? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం కూడా మరి సంపూర్ణంగా మార్చబడిన వారంగా ఉండాలి. యాకోబు యొక్క ఏం మారింది? ప్రవర్తన మారింది. యాకోబు పేరు మారింది. అంటే మోసకరమైన జీవితం మారింది, నడక మారింది, విధేయతకు వచ్చినాడు, మాట మారింది, చూపు మారింది, ఇచ్చే మనసు కూడా మారింది. బతుములాడి మరి ఇస్తున్నాడు అన్నకి కదా. అంతకితమైతే అన్న దగ్గర ఏం చేసేవాడు? కాబట్టి మనం కూడా యాకోబు వలె ఉండాలి. యాకోబులో ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం మనం అంటే విశ్వాసము, మార్పు నొందిన జీవితము, తర్వాత ప్రవశించే జీవితం, జరగబోయే విషయాలు మన పిల్లలకు చెప్పే విషయాలు, ఆత్మ కలిగి జీవించడం, తర్వాత మరి కష్టపడే తత్వం, తర్వాత వంకరతనం లేని జీవితం కదా, మంత్రం లేని జీవితం,
ప్రార్థన జీవితం, దేవునితో పెనుగులాడే జీవితం. మనం కూడా ఏం చేయాలి? దేవునితో పెనుగులాడాలి, దేవునితో పెనుగులాడాలి. దేవుడు అంటున్నాడు, అయ్యా నన్ను విడిచిపెట్టేసే యాకోబు అంటే. అంతేకాదు, యాకోబులో ఒక విషయం ఏంటంటే కన్నీళ్ళు. మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అంటే కన్నీళ్ళు రావాలి. యాకోబు కన్నీళ్ళు అనుభవం ఓషయ గ్రంథంలో మనం చదువుకున్నాం. కన్నీళ్ళు విడిచి ఆయన్ని బతిమలాడుకున్నాడంట. కాబట్టి కన్నీళ్ళు ప్రార్థనకు మరింత బలం ఉంటుంది. కాబట్టి మనం కూడా దేవునితో పెనుగులాడాలి, కన్నీళ్లు కార్చి దేవుని బతిమలాడాలి. యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదిస్తాడు. సామాన్యంగా భౌతికంగా ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి చాలా గొప్పవి. ఎందుకంటే అది పరసంబంధమైనది, అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదము దేవుడు మనకు, మన పిల్లలకు దేవుడు దయచేయును గాక. మనం కూడా ఆ రీతిగా మనం దేవుణ్ణి సేవిద్దాం యాకోబు వల్లే. ఎందుకంటే ఆనాడు యాకోబుతో పోరాడుతున్నప్పుడు, యాకోబుని ఆశీర్వదించినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడాడు. మీరు కూడా యాకోబులాగుంటే నేను మిమ్మల్ని కూడా దీవిస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు పక్షపాతం దేవుడు కాదు, ఆయన మనలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనం కూడా దేవుని యాకోబు వంటి జీవితాన్ని కలిగి మనం కూడా మన ప్రభువుని సేవిద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకున్న అక్కర్లు